జై భవానీ మాతకు జై. శంకర వరం చేత జన్మించినట్టున్నావా? ఇంకా చెప్తావు. జై పెద్దమ్మ మాతాకి ధరణి రంపల్లి తాబు నిజం మీరు తమ్ముడారా. అవురో ధరణి రంపల్లి తాబు నిజం మీరు తమ్ముడారా. అవురో తైల శాపాలు దత్తమైపోయేను తమ్ముడారా. తల్లిదండ్రుల శాపాలు దంతమైపోవును తమ్ముడారా. పెద్దమ్మ మాతాకి కోరి కాటమరాజా ధరణి ఎర్రంపల్లి దాముని నమ్మి తల్లిదండ్రుల శాపాలు ధ్వంసమైపోను కదా, శాపాలు పెట్టి ఇట్లా ఇదా కచ్చినాము. ఏమంటున్నావు? నిర్మలమైన కూడా నువ్వు వెళ్ళినమ్ము కదా పోయినమ్మంటున్నావా? అయ్యో చిన్నమ్మలందరినీ అడిగినట్టు చెప్పు అన్నగారు. చిన్నమ్మలందరినీ అడిగినట్టు చెప్పు అన్నగారు. పడగ ఇచ్చి నేను రానండి ఆ యొక్క చిన్న వాళ్ళందరి అడిగినా చెప్పు కదా. అట్లంటున్నావా? అవును. జయ పెద్దమ్మ మాతాకి ఉంటారిగా నీవు ఎట్లు దూరుడి తమ్ముడారా. అవురా ఆధారమైనట్లు పోదాము మనం ఇంకా తమ్ముడారా. మాతాజీ తమ్ముడా ఒక్కరి ఎన్నుకుంటావు కదా, మనం వెళ్ళాం కదా. అయితే ఒక్కరు ఇక్కడ ఎత్తుకుంటున్నావా? వారికి అయినా నిరుమాలము లేదు నీతో కూడి రాను అన్నగారు. అయ్యో నిరుమాలము లేదు నీతో కూడి రాను అన్నగారు. లేదు నీతో కొన్ని రోజులకు నేను వచ్చలే కదా. అట్లంటున్నావా? అవును. బాగుంటున్నావా? జయ పెద్దమ్మ మాతాకి చెత్త విను. తమ్ముడ వినవయ్య తండ్రి అరణ్యముకు ఇన్నుగాను. ఓరి కాటమరాజా తమ్ముడ వినవయ్య తండ్రి అరణ్యముకు ఇన్నుగాను. నాతో నిరపి నీకేమి భయం ఇంత సంతోషముగాను. మీరు సంతోషముగాను సంతోషముగాను అందారము గలసి అన్నదముల వాలే. అందారము గలసి అన్నదముల వాలే. కూడి ఉన్నము మరి సంతోషముగాను. మీరు
మనవన్న వలస ఊడిపోదాం తమ్మి, మనం లెక్క గుడిపోదాం వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకుంటావు కదా. వారికి భక్తరాజా మనమందరం మనవాళ్ళ యొక్క గుడి ఉందామంటాం కానీ ఈ కలియుగంలో మీ యొక్క తల్లిదండ్రి మమ్మల్ని మా చెల్లెని నన్ను మీరు చీర తీసారా కదా. అట్లా అంటున్నావు తమ్మి. అవును. మన వలయాల వంశం వారు తెలియదు కదా, ఒక ముచ్చడి చెప్తా విను. అయితే ఈ కలియుగంలో అంత రకరకాలుగా ఉంటుంది. ఇప్పటి వరకే జరిగింది, చాలా ఘోరంగా జరిగింది. మన వంశం అంతా ఆరుపేళ్ళు అయిపోయింది. ఇప్పటికి తల్లిదండ్రులు చేత తీసుకురా లేదా అంత భయపడు తర్వాత వాళ్ళు చేస్తే బాగుంటుంది. అట్లా అంటున్నావు తమ్మి. ఇంకా చెప్తా విను. జయ పెద్దమ్మ మాతాకి ఎదుట రసిన రత ఏనాడు తప్పది, ఎదుట రసిన రత ఏనాడు తప్పది, తప్పది బ్రహ్మ రసిన రత తుడు అతరు కాదు, బ్రహ్మ రసిన రత తుడు అతరు కాదు, న్యాయమన్యాయము దేవుడని తమ్మి, తమ్మి న్యాయమన్యాయము దేవుడని తమ్మి, ధరణి ఎర్రంపల్లి దయలుంచు నా పైన, ధరణి ఎర్రముపల్లి దయలుంచు నా పైన, రసినగా పాడినావా జయ పెద్దమ్మ మాతాకి. గుత్తునూరు వీరన్న గారు ఈ శ్రీదేవి వేషం చూసి అందరూ ఉపకరించారు. వారికి ఆ పెద్దమ్మ ఎల్లప్పుడూ ఎల్లవేళ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. జయ పెద్దమ్మ మాతాకి. వందనములు వందనములు వందనములే కన్నా తల్లి, 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 వందనములు వందనములు నిన్నుగా నీ పాదములకు ధనములే కన్నా తల్లి, నిన్నుగా నీ పాదములకు ధనములే కన్నా తల్లి, నిన్నుగా నీ పాదములకు. జయ పెద్దమ్మ మాతాకి. ఓ కన్న తల్లి పాదములకు వందనం చేసుకుంటున్నా కదా, అలా అంటున్నావా? జయ సాలవారికి తనయా భరతీయులు పుత్ర, నా తనయా భక్తి రాజా, తనయా భరతీయులు పుత్ర, తనయా భక్తి రాజా, తనయా భరతీయులు పుత్ర, నా తనయా భక్తి రాజా, తనయా భరతీయులు పుత్ర, తనయా భక్తి రాజా, తనయా భరతీయులు పుత్ర, ఎందుకోయి భక్తి నౌరా, నా తనయా భక్తి రాజా, ఎందుకోయి భక్తి నౌరా, తనయా భక్తి రాజా, ఎందుకోయి భక్తి నౌరా. శ్యామల వారికి కుమారక భక్తి రాజా చెప్పు తల్లి, చల్లగా వడ్డిల్లు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుపు కదా, అట్లాంటున్నావు తల్లి చెప్తాను. జయ పెద్దమ్మ మాతాకి జననీ ఒక్క మాట తెలుపాగా వచ్చినమ్మా, జననీ ఒక్క మాట తెలుపాగా వచ్చినమ్మా, ఒక్క మాట తెలుపాగా వచ్చినమ్మా, ఒక్క మాట కాశీకి ఓ వంగ కనిపించే తాతామయ్యా, కాశీకి ఓ వంగ
కనిపించే కాంతామయ్యా కాశీకి పోవంగా కనిపించే కాటమయ్యా కాశీకి పోవంగా కనిపించే కాంతామయ్యా కాశీకి పోవంగా పాపమ్మ నాతోని వెనుకేసి ఉన్నదమ్మా పాపమ్మ నాతోని ఉన్నానమ్మా బాబమ్మ నాతోని వెనుకేసి ఉన్నదమ్మా పాపమ్మ నాతోని ఉన్నానమ్మా బాబమ్మ నాతో జయ పెద్దమ్మ మాతాజీ తల్లి ఆ కాశీపట్టణంగా కాటమయ్య అన్న పాపమ్మ నాతో నచ్చింది కదమ్మా తీసుకొచ్చినట్టున్నామా జయ వినాయక స్వామి వారికి జతపాలి చేసినవురా ఎందుకొరకు తెచ్చినవురా జతపాలి చేసినవురా ఎందుకొరకు ఎత్తినవురా ఎంతపాటి చేసినవురా ఎందుకొరకు తెచ్చినవురా జతపాలి చేసినవురా ఎందుకొరకు ఎత్తినవురా ఎంతపాటి చేసినవురా పసిపోడిన వారిని పరగా తెచ్చినవుర పూత పసిపోడిన వారిని పరగా ఎత్తినవురా పసిపోయిన వారి పరగా ముగ్గు తెచ్చినవుర పూత పసిపోడిన వారిని పరగా ఎత్తినవుర కొడుక పసిపోయిన వారి పరగా జయ వారికి కుమారక ఎంత పని చేసినావు కూడా అది ఎవరు అనుకున్నావు మన పాలివారు వాళ్ళని నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు ఇప్పటికీ అప్పటికి పాలివారికి నమ్మద్దంటున్నాం అమ్మా అవును కలియుగంలో కూడా పాలివాళ్ళు ఎప్పటికి మనం వ్యతిరేకం అంటున్నాం అమ్మా అవును కోలుకొని రావద్దంటున్నాం పాలివారికి నమ్మద్దు జయ పెద్దమ్మ మాతాకి తల్లిదండ్రులు లేని వారు నా దగ్గరికి వచ్చిరమ్మ తల్లిదండ్రులు లేని వారు మన దగ్గరికి వచ్చిరమ్మ తల్లిదండ్రులు లేని వారు మన దగ్గరికి వచ్చిరమ్మ తల్లిదండ్రులు లేని వారు సందేహములు లేక అమలా పాలించావమ్మా సందేహములు లేక తల్లిదండ్రులు లేని వారు మన దగ్గరికి వచ్చిరమ్మా తల్లిదండ్రులు లేని వారు సేవక మేము గమనవారం వచ్చినాము మా యొక్క నామం కాళ్ళు తీసినట్లేదు పోసినట్లేదు పైన మోపులు బుధము పైన ఎదుకొని వచ్చినాడా మోపులు బుధము పైన ఎత్తుకొని ఎదుకొని వచ్చినాడా మోపు మోపుడు బుధం కట్టుకొని ఆ గుళ్ళకు జయ స్వామివారికి జయ బ్రహ్మ గౌడ మనము
ఇద్దరం కలిసి మంచి కళ్ళు అమ్ముదాము. అలాగే అలాగే కళ్ళు చెత్తలు పోదాం. పైన నడుము కట్టే పైన నడుము కట్టే పైన నడుము కట్టే రాజరాజేశ్వరి ఓయమ్మ మమ్మేలు జగదీశ్వరి మాయమ్మ శ్రీరాజరాజేశ్వరి ఓయమ్మ మాతాకి శ్రీమాతి రాజు మాయనమ్మ శ్రీమాతి రాజు మాయనమ్మ శ్రీమాతి రాజు మాయనమ్మ శ్రీమాతి రాజు మాయనమ్మ చెయ్యాలో నన్ను సీతా కళ్యాణి అందురమ్మ చెయ్యాలో నన్ను సీతా కళ్యాణి అందురమ్మ అమర నీవు విష్ణవి తండే అమ్మా మేమెవరో కానీ అలా అంటున్నావా? ఏ పెద్ద మాతాకి నా యొక్క నామము సీతాకళ్యాణి అంటారు, నా యొక్క భర్త పేరు శ్రీమద్రాజు అంటారు. అయితే మీ యొక్క చెల్లె శ్రీదేవి వద్దకు వెళ్తున్నావా? అవును, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను. శ్రీదేవి జయ వినయ సామవారికి రాజరాజేశ్వరి ఓయమ్మ మమ్మేలు జగదీశ్వరి మాయమ్మ శ్రీరాజరాజేశ్వరి ఓయమ్మ మమ్మేలు జగదీశ్వరి మాయమ్మ. జయ వినయ సామవారికి జయ వినయ సామవారికి అకదారు వందనంలో తెలిపేదానొక్క మాట అకదారు వందనంలో తెలిపేదానొక్క మాట అకదారు వందనంలో తెలిపేదానొక్క మాట అకదారు వందనంలో. సోదారి వరాదిల్లో చూడమ్మా, చెప్పు మాకయ్య. సోదారి వరాదిల్లో చెల్లెలా మేడా మేరే సోదారి వరాదిల్లో చెల్లెలా మేడా మునే సోదారి వరాదిల్లో చెల్లెలా మేడా మేరే సోదారి వరాదిల్లో చెల్లెలా మేడా మునే సోదారి వరాదిల్లో. రాజకుండా నాకు తెలుసుకుంటారా? రాజా
కదా అక్కయ్య గోదావరి వరాబిల్లో తెల్లేలా వేదాలేనే గోదావరి వరాబిల్లో తెలిపేలా లేదా మూనే సోదారి వరదిల్లో మదకి నా పుత్రుడు భక్తి రాదు బలులను తొలుకొని వస్తే నా పుత్రుడు భక్తి రాదు వచ్చే వరపుత్రుడు భక్తి రాదు బలులను తోలుక వస్తే నా పుత్రుడు భక్తి రాదు వచ్చే వరపుత్రుడు భక్తి రాదు పొలిమేలా వానం నేను పొలిమేలా వద్దను నేను కూర్చుండా పెట్టినానే పొలిమేలా వద్దను నేను కూర్చుండా పెట్టినానే పొలిమేలా వద్దను నేను జాయిరంజనే సామవారికి ఒక్కయ్య ఏమంటున్నావు నా యొక్క కుమారుడు భక్తి రాదు ఆ యొక్క పెద్దమ్మ పెద్దరాలు అయినటువంటి కుమారులను తీసుకొని వచ్చి నాకు సూచించింది కదా అలాగే మనం కదా. ఇప్పుడే మానాము పదడాకు వయోదామే ఇప్పుడే మానాము మనమందరము కలిసి తెలుసు కదా మనమందరము కలిసి పాలితో వస్తున్నామే మనమందరము కలిసి మనమందరము కలిసి ఇప్పుడే మానాము కదా తెలుసు అక్కయ్య ఇప్పుడే మానాము పదడాకు వెళ్ళుదామే ఇప్పుడే మానాము ఇప్పుడే మానవు దేశమదకి ఏమంటున్నావు ఇప్పుడే మనం అక్కడికి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమాధానం చూద్దాం కదా జాయిరంజనే సామల వారికి అమ్మ అక్క గారు అవునమ్మ అక్క గారు నీవన్న మాట నిజమే అవునమ్మ అక్క గారు అవునమ్మా అక్క గారు నీవన్న మాటలు నిజమే అవునమ్మ అక్క గారు ఇవన్న మాటలు నిజమే అవునమ్మా అక్క గారు నన్నింటి మోసము చేసి చెప్తున్నాను నన్నింటి మోసం చేసి వాళ్ళను చంపుదానే నన్నింటి మోసం చేసి నమ్మితే మోసము చేసి జాయిరంజనే సామల వారికి అక్కగారు ఆ యొక్క కుమారులను తీసుకొచ్చి నమ్మించి వాళ్ళని నాశనం చేద్దాం కదా ఎలా అంటున్నావా లేపిట మాతాకి జై మోసాము ఏ విధముగా కదా నేను చెప్తాను కదా వాడికి ఏం మోసాము ఏ విధముగా చేయుదామే మనము మోసాము ఏ విధముగా మనము మోసము చేయుట చేయుదామే మనము మోసాము ఏ విధముగా మనము మోసము చేయుట పదరంగి నాకు ఇంకా కదా చెప్తాను కదా పదరంగి నాకు ఇంకా తిరుమావే నా తోటి పదరంగి నాకు ఇంకా మాతాకి ఏమంటున్నావు అక్కయ్య వాళ్ళకు మోసం ఏ విధంగా చేద్దామో నాకు కొంచెం తెలుపు కదా వాళ్ళని ఎలా మోసం చేద్దామంటున్నావా ఐడెంటిటీ నిన్న కదా అదే కదా నీ లెక్క జాయిరంజనే సామల వారికి ఒకటి స్తంభం మీద కట్టి వింటున్నావా పొడి స్తంభం మీద కట్టి అందులో నా ఉంటున్నానే పొడి స్తంభం మీద కట్టి అందులోనే ఉంటున్నానే పొడి స్తంభం మీద కట్టి పాపమ్మ ఎక్కగానే అక్కడ వింటున్నావా పాపమ్మ ఎక్కగానే శాపమ్మ పెట్టురానే అక్కయ్య ఎక్కగానే శాపములు పెట్టురానే పాపమ్మ ఎక్కగానే జాయిరంజనే సామల వారికి అక్కగారు వాళ్ళ గురించి ఒక ఒంటి స్తంభం మేడ కట్టి ఆ యొక్క మేడలో ఎక్కిస్తామంటే వాళ్ళకు దిగరాక ఎక్కరాక అందులోనే చనిపోతారు కదా గట్టిగా చెప్పాను జాయిరంజనే స్వామి వారికి
జయ సమవారికి జై చిన్ని కుమారారా నా చిన్ని కాటమయ్యా చిన్ని కుమారారా నా చిన్ని కాంటామయ్యా చిన్ని కుమారారా నా చిన్ని కాటమయ్యా చిన్ని కుమారారా నా చిన్ని కాంటామయ్యా చిన్ని కుమారారా పట్టణంబు గుడవచ్చినవా మౌలాను గుడవచ్చినవా పట్టణంబు గుడవచ్చినవా వచ్చినవా పడనంబు వచ్చినవా వారికి ఓ కుమారక నీకు ఎట్లా తొమ్మ దొరికింది కదా ఈ యొక్క పట్నం చూస్తానికి వచ్చినావా లేకపోతే మా మీద ప్రేమ కలిగి వచ్చినావా నాతో తెలుపు కదా ఏకత మాతాకి ముద్దులిచ్చేదాను నా వద్దకు చేరారా ముద్దులిచ్చేదాను నా వద్దకు చేరారా ముద్దులిచ్చేరావు నా వద్దకు చేరారా ముద్దులిచ్చేదాను నా వద్దకు చేరారా ముద్దులిచ్చేరాను ఉన్నామా పువ్వు తీరు ఉన్నామా పువ్వు తీరు చిన్నగా రారా తండ్రి ఉన్నామా పువ్వు తీరు చిన్నగారా తండ్రి పున్నామా ముఖము తీరు చిన్నగా రారా తండ్రి ఉన్నామా పువ్వు తీరు చిన్నగారా తండ్రి పున్నామా ముఖము తీరు ఏకదా మాతాకి జై ఓ బాలక నాయన కుమారా ఒక నాలుగు రారా నీకు ముద్దు చూడాను కదా ఆట కూడా రారు జర గడబడి చేయకూడదు ఏమి వినస్తలేదు రేపటి నుంచి ఎవరు రారు నీ ఊళ్ళో మీరే ఉందరాట కానీ జర గడబడి చేయకూడదు జయ సామవారికి జై అందముగా ఇందురావే నా చిన్ని పాపమ్మవే అందముగా ఇందురావే నా పుత్రిక పాపమ్మవే అందముగా ఇందురావే నా పుత్రిక పాపమ్మావే అందముగా ఇందురావే చెక్కిళ్ళు నొక్కి తిని తిరుముతుని మా తల్లి చెక్కిళ్ళు నొక్కి తినే అందముగా ఇందు తల్లి చెక్కిళ్ళు మొక్కినావే తిరుముతుని మగ తల్లి చెక్కిళ్ళు నొక్కి తిని అందముగా ఇందురావే చెక్కిళ్ళు మొక్కి తల్లి జయ సామవారికి జై నా పుత్రిక అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినావు నాతో తెలుపు కదా అలా అంటున్నావు అందరు మర్చిపోలేదా జయ గణవారికి జై వారమ్మ నీ నామము జరపాలమ్మ తిరుదేవారమ్మ నీ నామము జరపాలమ్మ తిరుదేవారమ్మ కోరికతో కుమారుడంటి కోరికతో కుమారుడంటి కోరికతో మీరు ఎవరు మమ్మల్ని కోరికతో కుమారుడా నన్ను పిలుస్తున్నారు మీరు ఎవరా మీ నామం తెలుపు కదా మా దాంట్లో అవును ఏకత మాతాకి చిన్ని బాలక నీకు చిన్ని బాలక నీకు విన్నపించేదాను చిన్ని బాలక నీకు విన్నపించేదాను చిన్ని బాలక నీకు నీ తల్లికి యారన్నాము బాలక నీ తల్లికి యారన్నాము అందరము ఒకటే గలరా నీ తల్లికి యారన్నాము అందరము ఒకటే గలరా నీ తల్లికి యారన్నాము మాతాకి కుమారుడా మీ తల్లికి మేము యారన్నాము అందరం ఒకటే కానీ చిన్నవాళ్ళు అవుతాం నీకు అయితే మా అమ్మ గుండె అంతా యారన్నట్టున్నారు అవును కదా నాతో అమ్మలారా నాకు ఇప్పుడే చెప్పినారు కదా మీరు చిన్నమ్మరా అని
జయ వీరంజనేల స్వాముల వారికి అమ్మలే నీలటి మీరు పిచ్చాగలరే అమ్మగారు అమ్మలే నీలోటు మీరు పిచ్చాగలరే అమ్మగారు అమ్మలే నీలోటు మీరు పిచ్చాగలరే అమ్మగారు అమ్మలే నీలోటు మీరు పిచ్చాగలరే అమ్మగారు అన్నగడవరను నేను వెళ్తున్నాను అమ్మగారు అమ్మ తడరాజు కలిసి ఉన్నామమ్మ అమ్మగారు అన్నగడమును కలిసి ఉన్నామమ్మ అమ్మగారు ఆంజనేయుల స్వాముల వారికి ఓహో చిన్నమ్మగారా మా యొక్క తల్లిదండ్రులు అందుకు మీరు ఉన్నారు కదా మీకంటే ఎక్కువ మాకేముంది ఇంకా ఎలా అంటున్నావా అవును జయ వీరంజనేల స్వాముల వారికి వర్తిల్లు పుక్క నీవు చింత జయాతురా వరదిల్లు పుత్ర నీవు సీతాయేయాతురా వరదిల్లు పుత్ర నీవు చింత జయపురా వరదిల్లు పుత్ర నీవు సీతాయేయాతురా వరదిల్లు పుత్ర నీవు చెప్పేదానొక మాట పాపమ్మ ఇందు కాదు చెప్పేదానొక మాట బాబమ్మకు చెప్పేదానొక మాట పాపమ్మ ఇందు కాదు చెప్పేదానొక మాట బాబమ్మకు చెప్పేదానొక మాట ఒకటి స్తంభం మేడ కట్టి ఉంచేదాను ఒకటి స్తంభం మేడ కట్టే అందులో ఉంచేదాను ఒకటి స్తంభం మేడ కట్టే అందులో నా ఉంచేదాను ఒకటి స్తంభం మేడ కట్టే అందులో ఉంచేదాను ఒకటి స్తంభం మేడ కట్టే వీరంజనేయ స్వాముల వారికి ఓ కుమారా ఎందుకు నీ చెల్లెల గురించి చింతిస్తున్నాము మేమున్నాం కదా మా యొక్క పుత్రి గురించి పెద్ద భవనం కట్టినాము ఆ యొక్క మేడపై నుంచినాం కదా అలాగంటున్నావా చిన్నమ్మ జయ వారికి నీతో నంబు చెల్లెలకు ఇంకా ఎందుకే నీతో నంబు ఎందుకే జయవారికి ఎందుకే ఈ తల్లి ఇప్పుడు దాటి ఎందుకే ఈ తల్లి ఎందుకే ఈ తల్లి ఇప్పుడు రమ్మునా ఎందుకే తల్లి ఇప్పుడు ఎందుకే తల్లి కళ్యాణ పట్టణము వరనికి పోయేదాము కళ్యాణ పట్టణము వలలికి పోయేదాము కళ్యాణ పట్టణము వరనికి పోయేదాము కళ్యాణ పట్టణము వలలికి పోయేదాము కళ్యాణ పట్టణము కళ్యాణపురి పట్టణం నుండి ఇక్కడ నివసించేదా కదా మేము ఏ పిత మాతాకి వినవయ్య బాలాక వినవయ్య బాలాక విన్నపించేదాను వినవయ్య బాలాక వినాలించేదాను వినవయ్య బాలాక విన్నపించేదాను వినవయ్య బాలాక వినాలించేదాను వినవయ్య బాలాక ప్రేమతో మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని ఆదరించేదాను ప్రేమతో మిమ్మల్ని ఆదరించేదాను మాతాకి ఆయన కుమారక ఏమంటున్నావు ఈ యొక్క జిల్లాని మిమ్మల్ని మేము ప్రేమతో చూసుకుంటాం కదా మీ మాటలు నేను నమ్మి మా యొక్క చెల్లెని మీ చేతిలో పెట్టుకోదున్నాను కదా నేను జయ వీరంజనేయ స్వాముల వారికి పుత్రులారా మీకు మేము భవనము కట్టినాము పుత్రులారా మీకు మేము మేము భవనము కట్టినాము పుత్రులారా మీకు మేము భవనము కట్టినాము
పుత్రులారా మీకు నేను చిత్రంగా నీవు ఇంకా పవనంలో ఉండే తల్లి చిత్రంగా నీవు ఇంకా భవనంలో అయితే తల్లి చిత్రంగా నీకు ఇంకా స్వాముల వారికి జై ఓ పుత్రిక నీ గురించి ఒక భవనం కట్టినాము ఆ యొక్క భవనం వెక్కి కూర్చోము కదా నాకు ఎంతో సంతోషమే కదా అమ్మ. చిన్నమ్మలారా ఆ యొక్క మా చెల్లెలు మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను. నేను ఇప్పుడు గొర్రెలను గోవులను నేను ఆ కారణం పడి విడిచిపెట్టి వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మా చెల్లె పైలేము కదా మీకు వారికి జయన్నవురా హర హర జయన్నవురా శివ శివ ఎందున్నవురా హర హర ఎందున్నవురా జయ విరంజన స్వామివారికి హర హర శంకర నన్ను బ్రోవరా ఒంటి స్తంభం పైన ఎక్కించారు కదా, ఇక్కడి నుంచి దిగరాకుంటా నన్ను ఇప్పుడు ఇక్కడనే బంధించారు కదా. మా యొక్క అన్నగారిని నేను ఇప్పుడు పిలిచేదాను కదా. జయ విరంజనేల స్వాముల వారికి జయ. ఏమి చేయుదు అన్నగారు ఎట్లా చేయుదే అన్నగారు ఏమి చేయదు అన్నగారు ఎట్లా చేయదు అన్నగారు ఏమి చేయుదు అన్నగారు ఎట్లా చేయుదే అన్నగారు రావాలని కోరుతున్నాం. ఏమి చేయదు అన్నగారు ఎట్లా చేయదు అన్నగారు ఏమి చేయదు అన్నగారు నన్నించి శ్రీదేవి నన్ను మేడాలెక్కించే అన్నో నమ్మించి శ్రీదేవి నన్ను మేడాలెక్కించే అన్నో నమ్మించి శ్రీదేవి నన్ను మేడాలెక్కించే అన్నో నమ్మించి శ్రీదేవి నన్ను మేడాలెక్కించే అన్నో వలలో నా చిక్కినాను కనరావా కాటమరాజా వలలో నా చిక్కినాను కటరావా కాటమరాజా వలలో నా చిక్కినాను కనరావా కాటమరాజా కలలో నా చిక్కినాను కనరావా కాటమరాజా కలలో నా చిక్కినాను కలివారిని నమ్మరాదు పడదలచినారే ఎన్నో కలివారిని నమ్మరాదు పడదలచినారే ఎన్నో కలివారిని నమ్మరాదు పడదలచినారే ఎన్నో కలివారిని నమ్మరాదు పడదలచినారే ఎక్కబోతే ఎక్కరాదు దిగబోతే దిగారాదే ఎక్కబోతే ఎక్కరాదు దిగబోతే దిగారాదే మెడలెక్కించినారే అన్న శాపమిచ్చినారే అన్నో
మెడలెక్కించినారే అన్నో మెడలెక్కించినారే అన్నా అన్నా తాత మహారాజా కళ్ళు తిరుగుతున్నాయన్నో 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 నిరంజనేల స్వామి వారికి నేను ఇప్పుడు ఏమి చేయను మా యొక్క అన్నయ్య పాపమ్మ ఈ యొక్క పాపమ్మ మేడపైన ఎక్కినదని బాధపడుతూ రోధిస్తున్నారని చెప్పేసి లింగపల్లి రాజేశ్వరరావు గారు 200 బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నిరంజనేల స్వామి వారికి జై. నేను ఇప్పుడు ఏమి చేయను మా యొక్క అన్నయ్య ఇక్కడ లేడు కదా. ఇప్పుడు నన్ను ఈ యొక్క ఒంటి స్తంభమైన భరించారు కదా. నాకు ఇప్పుడు ఏమి ఆకలి దూప నా కళ్ళు తిరుగుతున్నాయి కదా. చిన్నపేరి విఠలరావు లింగపల్లి గారు 100 రూపాయలు బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి ఎల్లకాలం సహకరించాలని కోరుకుంటున్నాను. జై నిరంజనేట బాపి నామా ఈ శాఖైన సావాస ఈ తల్లిడ బాపి నామా వారికి భగవంతుడా ఈ యొక్క మమ్మల్ని ఇద్దరిని ఎడవాపినవు కదా. ఇప్పుడు నేను ఏం చేయను. జై వీరంజనేయ స్వామి వారికి జై. చాలా నారాయణ గారు తల్లిదండ్రి లేని వారము అయితే దేవా దేవా తల్లిదండ్రి లేని అయితే దేవా దేవా తల్లిదండ్రి లేని వారిని అయితే దేవా దేవా తల్లిదండ్రి లేని పరివారిని నమ్మరాదు పగ కలిపినారే అన్నా పరివారిని నమ్మరాదు పగ కలిపినారే అన్నా పరివారిని నమ్మరాలే. జై వీరంజనేల స్వామి వారికి జై. ప్రభాకర్ రావు దేవునిపల్లి గారు నిట్టు ప్రభాకర్ రావు దేవునిపల్లి గారు ఆ యొక్క పాపమ్మ దుఃఖాన్ని చూసి 100 రూపాయలు బహుకరించారు. వారికి ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడు కాపాడాలని కోరుకుంటున్నాం. చిన్నపల్లి రాములు లింగపల్లి గారు ఈ యొక్క పాపమ్మ గారికి 100 రూపాయలు బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడు సహకరించాలని కోరుతున్నాం. పోలీస్ కార్తీక్ భూంపల్లి గారు ఈ యొక్క పాపమ్మ మేడపైన ఎక్కినది పాపం రోధిస్తుంది, దిగరా అంటే దిగరాకుండా ఉంది కాబట్టి 500 బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి ఎల్లకాలం సహకరించాలని సంతాన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాం. 500 బహుకరించారు. జై వీరంజనేయ స్వామి వారికి జై.
నన్ను ఈ గతి ఎదిరేయన్నో. బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి నన్ను ఈ గతి ఎదిరేయన్నో. లింగంపల్లి పెద్దతీర రాజేంద్ర గారు ఏమి చేయుదు అన్నగారు, ఎట్లా చేయుదే అన్నగారు. 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 ఏమి చేయుదే అన్నగారు. తల్లిదండ్రి లేని వారాని కంటి రంబే లేదే అన్నో. తల్లిదండ్రి లేని వారని కంటి రంగే అన్నగారు. తల్లిదండ్రి లేని వారను. జయ వీరంజనేయ స్వామి వారికి. కృష్ణాజివాడి రాజవ్వ గారు ఈ యొక్క పాపమ్మ బాధలు చూడలేక 100 రూపాయలు సహకరించారు. వారికి పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఆహా, నేను ఇప్పుడు ఏమి చేయదును? నాకు ఇప్పుడు ఆకలి అవుతున్నది, దాహం చేస్తుంది. నాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేవారు లేరు. మా అన్నయ్య ఎక్కడ పోయిండు కదా. జాయ్ వీరంజనేయుల స్వాముల వారికి. తల్లిదండ్రి లేని వారము కంటి రంబే లేదే ఎన్నో. ఈ శాఖైన సావాస నన్ను ఈ గతి ఎత్తినవా. 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 ఈ శాఖైన సావాస వారికి. అమలకొండ బాలయ్య గారు ఈ యొక్క పాపమ్మ బాధ చూడలేక 100 రూపాయలు బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి తోడై ఉండాలని కోరుకుంటున్నాం. పల్లి పురమందు వెలాసినా. ధరణి రాము పల్లి పురమందు వెలాసినా. రాము పల్లి పురమందు వెలాసినా. ధరణి రాము పల్లి పురమందు వెలాసినా. మరువాతావు గయదాసుని మదిలో నా తలిచేదాను. మరువాతావు గయదాసుని మదిలో నా తలిచేదాను. జాయ్ వీరంజనేయుల స్వాముల వారికి. ఓ అన్నయ్య కాడమరాజా, నాకు ఇక్కడ నీళ్లు లేవు, నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఈ యొక్క మేడపై నుంచి దూకి మరణించేదాన్ని కాక. స్వాముల వారికి. నేను
పాపమ్మ చెల్లెలమ్మ నా సిన్ని చెల్లెల నా ముద్దు పాపమ్మ చెల్లెలమ్మ నా ముద్దు చెల్లెల నా చిన్ని పాపమ్మ చెల్లెలమ్మ నా ముద్దు చెల్లెల నా చిన్ని పాపమ్మ చెల్లెలమ్మ నేను ఇప్పుడు ఏం చేయదు కదా ఆ యొక్క చిన్నమ్మలను నమ్మి నా చెల్లెని ఇక్కడ నేను ఉంచిపోతే వాళ్ళు నెలసమ్మం ఎక్కించి నా చెల్లెను విదేశం కదా జాగ్రత్త సామారికి అయ్యయ్యో నా చెల్లెల వటమారి నావానివో అయ్యయ్యో నా చెల్లెల వటమారి నావానివో అయ్యో నా చెల్లెల వటమారి పోయినావో అయ్యయ్యో నా చెల్లెల పరమాయి పోయినవో అయ్యో నా చెల్లెల మారము చేసినము వెళ్ళిపోయినావానివో వారము చేసినము పోయినానివో ఆగంగు చేసినలో వెళ్ళిపోతివా నీవు నిరో. వారము నన్ను చేసే పోయినానివో ఆగంగు చేసినలో ఒకరోజు పుట్టినాము, ఒకరోజు ఒకరోజు పుట్టినాము ఒకరోజు పుట్టినాము, తోడుగా మరణించరామో రోజు పుట్టినాము ఆవులు గోరన్ని వాళ్ళ పెరుగుతున్నాయమ్మో. ఆవులు గోరన్ని అల చేరుతున్నాయమ్మో ఆవులు గోవులు వాళ్ళ పెరుగుతున్నాయమ్మో. ఆవులు గోరన్ని అల చేరుతున్నాయమ్మో ఆవులు గోవులు చిన్నమ్మాడుకుంటారు పగల తీరారేలమ్మో. చిన్నమ్మాడుతారే కలిసి ఉన్నారే అమ్మో చిన్నమ్మ